విభజనవాదం అనేది పుట్టాక ఏదో ఒక విధంగా చెడగొట్టుకుంటూనే ఉంటారు. ఒకప్పుడు భారతదేశంలో అన్ని కులాలు చక్కగా నడిచినాయి. కుల వృత్తుల ఆధారం ఉంది. ఇక్కడ కులం కూడా లేదు ఆ రోజున. వృత్తుల ఆధారంగా పెట్టబడినటువంటి పేర్లే కమ్మరి, కుమ్మరి ఇట్లాంటి. కానీ వాటిని కులాలుగా మార్చి మన మధ్యన వైరుధ్యాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే బ్రిటిష్ వాళ్ళు. మన వేళ్లతో మన కళ్ళే పొడిచారు. వాళ్ళ మీదన మనకు అపారమైనటువంటి విదేశీయుల మీద అంటే మనకు దూరపు కొండలు నునుపు కదా. విదేశీయుల యొక్క స్వార్థపూరితమైనటువంటి విభజనవాదపు ఆలోచనల్ని మనం అర్థం చేసుకోలేక వాళ్ళు చెప్పినటువంటి రూట్లోకి పోయి మనలో మనం శత్రుత్వాలు పెట్టుకున్నాం. తద్వారా తరాల కొద్దీ ఇక్కడ అణచివేతకు గురయ్యారు దళిత బడుగు బలహీన వర్గాలు. దాని పర్యవసానమే ఇప్పటికీ కూడా ఆ పరిస్థితిని దారికి తెచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అయితే ఇలాంటి విభజనవాదాలని మా దగ్గర లేవని చెప్పేటటువంటి షియాలు సున్నీలకు సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు ఇరాన్ పాక్ల మధ్యన విభజన. వాస్తవంగా ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్నటువంటి గొడవ ఏంటంటే విభజన చేసేటువంటి వాళ్ళు చివరికి తాము విభజనకు గురవుతారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇరాన్ వచ్చేటప్పటికి షియా దేశం, అలాగే ఇరాక్ వచ్చేటప్పటికి సున్నీ దేశం. ఈ ఇద్దరి మధ్యన ఓ పక్కన గొడవ జరుగుతుంది. పాక్ మీద అత్యాధునిక ఆయుధాలతో జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో అక్కడ సున్నీలకు సంబంధించినటువంటి అంశం అవుతుంది. ఇక్కడ కొన్ని దేశాలు షియా దేశాలు, కొన్ని దేశాలు సున్నీ దేశాలు ఒకరికొకరికి పడనటువంటిది. ఇరాన్ షియా దేశం కాబట్టి, అరబ్ దేశాలు సున్నీ దేశాలు కాబట్టి వీళ్ళని అంగీకరించరు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని అంగీకరించట్లేదు. కాకపోతే మొన్నటిదాకా అందరం కలుద్దాం ఈ వర్గాలకు అతీతంగానే అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ తాజా ఉద్రిక్తతలతో వర్గ చీలికలు పెరుగుతున్నాయి.